మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ ఒక టేబుల్స్ మీద, స్క్వేర్స్ మీద, క్యూస్ మీద ఐడియా లేనిది మ్యాథ్స్ ప్రాబ్లం చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్ మన బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే ఆర్థమెటిక్ అయినా, ప్యూర్ మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా స్పీడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఫస్ట్ ఈరోజు ఏం చేద్దామంటే మనము 30 వరకు స్క్వేర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. నెక్స్ట్ 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289. నెక్స్ట్ 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361. నెక్స్ట్ 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ ఏంటంటే 484. నెక్స్ట్ 23 స్క్వేర్ 529. నెక్స్ట్ 24 స్క్వేర్ 576. నెక్స్ట్ 25 స్క్వేర్ 625. నెక్స్ట్ 26 స్క్వేర్ 676. నెక్స్ట్ 27 స్క్వేర్ 729. నెక్స్ట్ 28 స్క్వేర్ 784. నెక్స్ట్ 29 స్క్వేర్ 841. నెక్స్ట్ 30 స్క్వేర్ చూద్దాం. 30 స్క్వేర్ 900. ఫస్ట్ వీటి మీద మంచి అవగాహన వచ్చినప్పుడు, మంచి పర్టికులర్గా ఇవి వచ్చినప్పుడే మనం రీజనింగ్ అనేది పర్టికులర్గా స్పీడ్గా క్యాల్కులేషన్ అనేది చేయవచ్చు. ఇవి లేకుండా, స్క్వేర్స్ క్యూబ్స్ లేకుండా, టేబుల్స్ లేకుండా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ స్పీడ్ క్యాల్కులేషన్ కాదు.